హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, 21 అండి వాట్ మై కిడ్స్ 18 డేలో. సో ఈ రోజు అయితే మంచి హెల్దీ రెసిపీస్ అండ్ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అయితే ఫుల్ డే మీకు మంచి మంచి రెసిపీస్, అలాగే స్నాక్స్, మిడ్ స్నాక్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు బాగా నచ్చుతాయి రెసిపీస్ అన్ని కూడా, ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొంచెం వింటర్ కదా, వింటర్ టైంలో ఇలాంటి ఫుడ్ పెట్టడం చాలా మంచిది. సో నోటికి కమ్మగా ఉండాలి. లేదంటే ప్రతిరోజు వింటర్ లో రైనీ సీజన్ లో ఏమైతుందంటే ప్రతిరోజు ఒక్క పూటనైనా అంటే లంచ్ కైనా డిన్నర్ కైనా సూప్ లాగా, చార్ లాగా, రసం లాగా ఉంటే పిల్లలకు మంచిది. సో మా పిల్లలు కూడా ఆ విధంగానే నేను చేస్తూ ఉన్నాను. ఈ రోజు అయితే ఫుల్ డే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమేమి ఇస్తున్నాను ఏంటి అనేసి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 8 అవుతుందండి. 8 o'clock అయింది, ఎగ్జాక్ట్ గా 8 అయింది. 8 నుంచి నా డైలీ మార్నింగ్ ఈ ఫుల్ డే మీతో షేర్ చేసుకుంటున్నాను విత్ రెసిపీస్ తో. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఓకేనా? సో అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ రెసిపీస్ కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్. సో ఈ రోజైతే నేను చాలా త్వరగా లేసాడండి. లేవగానే హాట్ వాటర్ తాగిస్తున్నాను. నాకు రీసెంట్గా కామెంట్ ఏమొచ్చిందంటే, అక్క మా బాబుకి వచ్చేసి మోషన్ అస్సలు ఫ్రీగా రావట్లేదని ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగించండి, ప్లెయిన్ వాటర్ అయినా పర్లేదు. సో నేను అలానే తాగిచ్చేస్తున్నాను. ఆయిల్ బాగా పెట్టాను, వింటర్ కదా. సో నాకైతే చాలా కోల్డ్ అయిందండి. పిల్లలు బాగున్నారు కానీ నాకు అస్సలు కోల్డ్ కాఫ్ లాగా ఉంది. సో మళ్ళీ పిల్లలకి ఎక్కడవుతుందని బాగా ఆయిల్ పెట్టండి, వెచ్చగా పడుకోబెట్టండి. ఓకేనా? ఇంక ఇక్కడ త్వరగా లేసాడు కదా అనేసి మిల్క్, రస్క్, ఈ మధ్య మా మిన్నుకి బాగా అలవాటు అయింది రస్క్, మంచిది, ఇచ్చేసేయండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. సో వింటర్ కదా, పిల్లలు కూడా హెవీగా అంటే రొటీన్గా తినట్లేరండి. ఇక్కడ ప్యాన్ కేక్ చేస్తున్నాను. 1 కప్పు రాగి పిండికి ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేయండి. అలాగే ఒక బనానా, కొంచెం సాల్ట్, ఒక ఎగ్. సో ఇంకా ఎగ్ వేసి మనం బేకింగ్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. అది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఫ్రెష్ మిల్క్, ఎంత బాగుంటాయో ముంబైలో పాలు, అసలు నిజంగా అండి. అప్పుడే ఆవుకి గేదెకి పిండినట్టుగా ఉంటుంది. మార్నింగే పెట్టిపోతారు కదా, ఆ టైంకి నేను తీసుకునేటప్పుడు వేడిగా ఉంటాయి, బాగా మీగడ వస్తుంది. ఇంకా మీగడతోటి తినమంటే తినరు కదా, ఫుల్ మీగడ వేసి మిక్సీ పట్టేసాను, క్రీమ్ టైప్ లాగా ఉంటుంది అనేసి. ఇంక ఇక్కడ నెయ్యి బదులు మీగడతోటి చేస్తున్నాను. ఈ విధంగా ఎగ్ వేసాం కాబట్టి ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం పెద్ద సైజే వేసుకున్నాను ప్యాన్ కేక్. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే వింటర్ ఏంటి, సమ్మర్ ఇప్పుడు తిన్నా మళ్ళీ తినమన్నా తింటారు. ఇందులో నేను ఏమంటారు కదా, బెల్లం వెయ్యలేదండి. ఈ చాకో సిరప్ తెచ్చిన దగ్గర నుండి రోజు గోల, దీన్ని దాచిపెట్టలేక చచ్చిపోతున్నా. ఎక్కడ పెట్టాలన్నా ఫ్రిడ్జ్లోనే కదా, ఇంకేం చేయాలో అర్థం కాక ఈరోజు ఇంకా బెల్లం వేయకుండా ఈ సిరప్ వేసానండి. ఇప్పుడే ఇంకా కనే స్కూల్ నుంచి వచ్చేసాడు, ఫుల్ టెంప్టింగ్ అయిపోయారు. అదంతా పెట్టి మంచిగా స్ప్రెడ్ చేసి ఇస్తే ఆహా ఓహో అనుకుంటూ తింటున్నారు. సో మీరు అది సిరప్ లేకుంటే బెల్లం వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడే. ఇది వేయాలి, ఈరోజు వేయకుంటే ఇంకా పెద్ద యుద్ధమే అయిపోతుంది అనేసి నేను వేయలేదు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు అది తినేసారా. ఈరోజు మిడ్ స్నాక్ ఎప్పటి నుంచో అసలు ఎంత కూల్గా ఉందంటే, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా కిచెన్లో, ఆ వాటర్లో తడిచి నాకు వింటర్ అస్సలు పడదండి. నాకు చిన్నప్పటి నుంచి అయినా వింటర్ పడదు, ఊకే కోల్డ్ అవుతుంది. మా పిల్లలకు కూడా కాదు కానీ నేనైతే చిన్నపిల్ల కంటే ఎక్కువ వాటర్లో ఎలా తడిసినా, బెడ్షీట్ కప్పుకోకపోయినా, కూల్ వెదర్కి లేసినా భలే ఎఫెక్ట్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ట్రాన్సిల్స్ ఉన్నాయి కదా, అలానే ఉండిపోయిందండి. ఇప్పుడు లేవనుకోండి. ఇంకా ఆ విధంగా నెక్స్ట్ ఇంకా పిల్లలకు చాలా చల్లగా ఉంది అనేసి ఈ విధంగా ఒక బిగ్ సైజ్ పొటాటో తోటి ఫ్రెంచ్ ఫ్రై చేసుకున్నాను. సో వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసుకోండి, కొంచెం ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్తో తీసి ఇచ్చేసాను. మిడ్ స్నాక్కి సింపుల్గా ఓన్లీ సాల్ట్ తోటి ఇచ్చేసాను. ఇంకా బాగా విండోస్ అన్ని క్లోజ్ చేసి, వాళ్ళేమో ఉబ్బరిస్తుందని నాకేమో చలి పెట్టి, అబ్బా స్వెటర్ వేసుకుంటేనేమో చలి పెడుతుంది, స్వెటర్ తీస్తేనేమో స్వెటర్ వేసుకుంటే ఉబ్బరిస్తుంది, లేదంటే చలి పెడుతుందండి. ఇక మా పిల్లలకి అస్సలు పెట్టదులేండి. ఇక ఇక్కడ ఏందో ఈ ఆర్ట్ బాస్ బొమ్మలు చూసుకుంటూ ఇంకా ఫ్రై చేస్తే అవి తింటున్నారు.
అక్కడ కాసేపు మిన్ను చదువుకున్నాడు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదువుతూనే ఉంటాడు. అండ్ మిన్ను స్కూల్ గురించి కూడా అడిగారు ఎప్పుడు జాయిన్ అని. నెక్స్ట్ ఇయరేనండి. స్కూల్ జాయిన్ చేసే టైంకి మిన్నుకి 4 పడవు. స్కూల్స్ వచ్చేసి June 2 నుంచే కదా ఓపెన్ అయ్యేది. మిన్నుకు వచ్చేసి 23కి 4 పడతాయి. ఈ లోపే జాయిన్ చేస్తామండి. ఇంకా ఈ ఇయరే చేద్దాం అనుకున్నాం కానీ నెక్స్ట్ ఇయర్ చాలా లిటిగేషన్స్ ఉన్నాయిలేండి, అందుకే చెయ్యలేదు. నెక్స్ట్ ఇంకా అక్కడ పిల్లలు మిడ్ స్నాక్ లాగా తినేస్తుంటే నేను ఈరోజు మంచి లంచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. బ్రోకలీ చేస్తున్నానండి. 100 రూపీస్ అంటే ఇది. మొన్న లాస్ట్ టైం చిన్నది 70 రూపీస్ పెట్టి తెచ్చాను. అది ఎటు సరిపోలేదు. ఈసారి పెద్దదే తెచ్చాను 100 రూపీస్. ఇప్పుడే మా కన్నయ్యని తీసుకొని వచ్చినప్పుడే వెజిటేబుల్స్ తెచ్చాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. నాకు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే పిచ్చి క్రేజీ. అవి చూస్తూ ఉండిపోతాను, తినకున్నా పర్లేదు. ఎలా ఉంటుందంటే ఆ పచ్చి కూరగాయలన్నీ తినేయాలనిపిస్తుంది. సో ఈరోజు బ్రోకలీ సూపర్ చేస్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కొంచెమే చేస్తాను, చాలా పెద్దగా వచ్చింది. మళ్ళీ నైట్కి కూడా నేను వేరేది చేస్తాను కాబట్టి ఆఫ్ చేసి ఆఫ్ పక్కన పెట్టాను. సో దాంతో ఏమన్నా స్నాక్ చేస్తాను, చేస్తే మీతో షేర్ చేసుకుంటానులేండి, షార్ట్ అయినా ఇందులోనైనా. ఇక్కడ పచ్చి బఠానీలన్నీ తీసాను. బ్రోకలీ వచ్చేసి వేడి చేయొద్దక్క అన్నారు, బట్ చెయ్యాలండి. జస్ట్ హాట్ వాటర్లోనైనా తీయండి. మీరు గమనించారో లేదో లోపల చిన్నవి ఏంటో డస్ట్ అలా ఉన్నాయి, డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉన్నాయండి. నేను బాగా అబ్జర్వ్ చేశాను. లాస్ట్ టైం చేసినప్పుడు వేడి చేయకండి అక్క అన్నారు, బట్ చెయ్యండి. బాగా కుక్ చేయకండి, జస్ట్ అలా వేడి వాటర్లో తీసి వదిలేసేయండి. ఎలాగ అది వేస్తున్నాను అనేసి పచ్చి బఠానీలు కూడా జస్ట్ అలా హాట్ వాటర్లో తీసేసాను. ఇంక ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. గ్రీన్ పీస్, మంచి వెజిటేబుల్స్ అన్నిటితో మిక్స్ చేసి కర్రీ చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ ఆనియన్, ఒక చిన్న ఆనియన్ 2 వేసుకున్నాను. ఆనియన్ మగ్గిన తర్వాతకి పొటాటో కూడా నేను ఆయిల్లోనే మగ్గించుకున్నాను. టొమాటోస్ అన్ని మగ్గినాక లాస్ట్కి ఈ బ్రోకలీ గ్రీన్ పీస్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా త్వరగా కుక్ అయితే ఇంకా హాట్ వాటర్లో కూడా తీసాను కాబట్టి. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఉప్పు, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. మళ్ళీ పచ్చివాసన పోకుంటే బాగోదు కదా అనేసి ఇక్కడనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి హాఫ్ బాయిల్, ఎక్కువ బాయిల్ కూడా చేయలేదు, జస్ట్ అలా తీసాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా వేసినప్పుడు లోపల బ్రోకలీలో బ్లాక్ కొన్ని ఉన్నాయి. హాట్ వాటర్లో తీసినాక చాలా ఫ్రెష్గా ఉంది. అందులో ఏమన్నా బ్యాడ్ సెల్స్ ఉన్న పోయినాయండి నిజంగా. ఒకసారి అంటే మరి అంతటా అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్రెష్గా ఉంటే ఓకే, లేదంటే తీసేయండి. నాకైతే డౌట్స్ ఎక్కువ ఉంటాయి లేండి ఫుడ్ విషయంలో, అందుకే తీసాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా కారం, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసాను. మీ దగ్గర ఎన్ని మసాలాలు ఉంటే అన్ని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచుకోండి. కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ తీసాను. చాలా బాగుంది. మార్నింగ్ మా హస్బెండ్కి వేరేది చేసి పెడతాను, చాలామంది అడుగుతున్నారు అక్క ఆఫ్టర్నూన్ నైట్ చేస్తారు మరి అన్నయ్యకి అని. నేను తన వరకు బాక్స్ వరకు వేరే చేస్తానండి, కూల్గా ప్రశాంతంగా మళ్ళీ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ బ్రోకలీ చేశాను కదా, ఇంత మేము కర్రీ ఎక్కువ తింటాము. ఖచ్చితంగా ఏది స్పెషల్ చేసినా ప్రతిరోజు నేను వీడియో తీయను కదా అండి, ఒకరోజు మాత్రమే పెట్టేసుకుంటాను కాబట్టి. సో ఆ విధంగా మీకు కనిపిస్తుంది తప్ప లేదు. సో ఇప్పుడు ఇక్కడ మంచి స్పెషల్ ఏమైనా కర్రీ చేశాను అనుకోండి, నైట్కి ఉంచుతాను నేను. తను కొంచెం తిన్న తర్వాతకే నేను పిల్లలకైనా అంటే ఏ అమ్మాయినా పిల్లలకి దాచిపెట్టడం కామన్. మా హస్బెండ్కి అయితే ముందే తీసి అబ్బాయి ఈరోజు కర్రీ బాగుంది తను తినలేదు కదా అని దాచిపెట్టి మరీ రాగానే పెడతానండి. ఆ విధంగా ఎవరైనా అంతేలేండి. నెక్స్ట్ ఇంకా మమ్మీను అసలు ఫస్ట్ టైం బ్రోకలీ చేసినప్పుడు తింటాడో లేదో అనుకున్నాను. ఆ కాండం ఒకటి కొంచెం కష్టంగా తింటున్నాడు కానీ బాగా తింటున్నారండి, చాలా బాగుంది టేస్ట్, ట్రై చేయండి. నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసి ఇవి మా హస్బెండ్ నైట్ జొన్న అటుకులు అంట అండి, జొన్నలతో చేస్తారు కదా, బియ్యం అటుకులు కాదు. సో జొన్న అటుకులు ఫ్రెష్గా ఉన్నాయంటే ఈ విధంగా పాలు పోసి కుక్ చేశాను పాయసం లాగా. అసలు ఎంత ఏమంటారు పల్చగా ఉన్నాయో జొన్న అటుకులు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం మిల్క్ వేసి కుక్ చేయగానే త్వరగా కుక్ అయిపోయినాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. నార్మల్ అటుకుల కన్నా ఈ జొన్న అటుకులు బాగున్నాయి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో తెలియదు, ట్రై చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ మకానా తోటి నట్స్ పౌడర్ చేశాను కదండి, ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, అది వేసాను. సో ఇలాంటప్పుడు దండిగా వేసి కొంచెం బెల్లం వేసి ఈ విధంగా చేశాను స్నాక్కి.
సో ఇప్పుడే పడుకొని లేస్తారు. ఇది చల్లారే లోపు ఇంకా పాలు అయితే తాగుతారు. ఖచ్చితంగా ఈవినింగ్ పాలు తాగుతారు. ఇలా రస్క్ ఈ మధ్య బాగా అలవాటైంది చూడండి. తాగ తాగు తాగు. ఈ మధ్య మిన్నుకి రస్క్ బాగా అలవాటైంది. మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగినప్పుడు ఖచ్చితంగా తింటున్నాడు. తిన్నా మంచిదే లేండి బిస్కెట్ కంట. ఇది చల్లారేలోపు ఇంకా పిల్లలు అయితే పాలు తాగేస్తారు. సరే లయను కింగు తాగు తిను. ఈ మధ్య మిన్ను అంటే మిన్ను కాదు, నేను లయన్ కింగ్ అంటున్నాడండి. లయన్ కింగ్ అని పిలవాలంట. ఆ బొమ్మలు చూసి చూసి అలానే అయిపోతారు పిల్లలు కూడా. బాగుందా? మంచిగా వచ్చా నాన్న. తినిపి పట్టుకోవడా. సరే నమ్ములు. ఇంకా అక్కడ స్నాక్ ఈరోజు వాళ్ళనే తినిపించండి. ఈ మధ్య అలవాటు చేస్తున్నాలేండి కన్నయ్యని కూడా తినిపించమని. ఆడుతూ పాడుతూ వాళ్ళనే ఏది చేస్తే అదే చేస్తాడు. కాసేపు సరదాగా పిల్లలతో అయిపోయాక డిన్నర్కి ప్లాన్ చేసేసుకున్నాను. డిన్నర్కి వచ్చేసి ఎగ్ చామగడ్డ చేద్దాము, చాలా డేస్ అయింది కదా, పులుసులాగా కూడా పిల్లలకు బాగుంటుంది చారులాగా అనేసి. సో ఈసారి అయితే ఫిష్ చేసినట్టే చేశాను. కర్రీ భలే కుదిరిందండి. 1 స్పూన్ వచ్చేసి ధనియాలు, అలాగే నేను ఒక 5-6 మెంతులు కూడా వేసాను. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ నువ్వులు అన్నీ వేసాను. మసాలాలు జస్ట్ ఒక్కొక్కటి వేసుకున్నాను. ఇంక ఇక్కడ కరివేపాకు అవన్నీ రోస్ట్ చేసుకోవాలి. అంతకుముందే నేను చామగడ్డ ఎగ్స్ కుక్ చేశాను. ఇంకా 3 ఎగ్స్. నేను ఎగ్ స్పెషల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు నైట్ ఎగ్ తినదు. ఇంకా అయినా నాకు అంత ఇంట్రెస్ట్ లేదులేండి ఎగ్ తినాలి అని. పిల్లల వరకు చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ మంచిగా అవంతా రోస్ట్ అయిపోయినాక ఆనియన్, టొమాటో ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాతకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. పచ్చివాసన పోతుంది కదా. సో ఎగ్ నేను చామగడ్డ 2 కలిపి కుక్ చేస్తాను. మళ్ళీ వేరే ఏముందిలే ఒకేసారి కుక్ అయిపోతాయి, టైం సేవ్ అవుతుందని. సరే ఈరోజు ఇంకా మా పిల్లలతో ఆడుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు. ఎప్పుడు నేను డిన్నర్ చేసేసరికి తను రాకముందే చేసి పెడతాను. కర్రీ మాత్రం, రైస్ కాదండి, కర్రీ మాత్రం. ఈరోజు ఆడుతూ పాడుతూ ఉండేసరికి టైం కూడా చాలా అయింది. మాకు టైం అయిందో తను త్వరగా వచ్చారో తెలియదులేండి. అలా అయిపోయింది. భలే కొంట వేషాలు వేస్తున్నాను. ఆయన నన్ను, మన సబ్స్క్రైబర్ వచ్చేసి అక్క మీ పిల్లల వెయిట్ ఎంత అక్క అని నేను రీసెంట్గా చూపించలేదండి. లాస్ట్ టైం చూపించినప్పుడు మాత్రం మిన్ను వచ్చేసి 13.6 or 7 ఉన్నారు, మర్చిపోయాను. కన్నయ్య వచ్చేసి చాలా తక్కువ అండి, 18 kgs ఉన్నాడు. సో ఇంత ఫుడ్ పెట్టినా కూడా పిల్లలు బక్కగా ఉంటారు. ఏంటంటే జీన్స్ అండి. నేను కూడా అలానే ఉండేది. వాళ్ళ నాన్న అయితే ఇంకా బక్కగా ఉండేది. అవి జీన్స్, మనం ఏం చేయలేము. సో బక్కగా లడ్డుగా ఏం ఉండదు, హెల్దీగా ఉండాలి అంతే. అదొక్కటి చూసుకోండి. ఒక వయసు వచ్చినాక ఖచ్చితంగా వద్దన్నా మంచిగా వాళ్ళు బలంగా అవుతారు. అన్ని పెట్టుతూ ఉండండి, ఓకేనా. నేను అలానే ఉండేది చిన్నగా ఉన్నప్పుడు. నేను మ్యారేజ్ టైంకి 30 kgs ఉన్నాను. 28, 30, 32 ఇంతకు మించి లేకపోయేది. సో వాళ్ళ నాన్నగారు కూడా అంతే. అందుకనే అలా. ఇంక ఇక్కడ మసాలాలు అన్నీ వేసాను. లాస్ట్కి కొబ్బరి పొడి వేసాను. ఎంత బాగుందో టేస్ట్ అయితే చామగడ్డ, అలా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా పిల్లలకైతే తినిపించేస్తాను ఫ్రెష్ అప్ చేయించి. ఆఫ్టర్నూనే స్నానం చేయించాను. ఇప్పుడు కాలు చేతులు కడిగేసి మళ్ళీ ఆయిల్ అంత జెండుబామ్ అవన్నీ పెడుతూ ఉంటాను. పెట్టి ఇంకా డిన్నర్ తినిపించేస్తాను వేడివేడిగా. కొంచెం చింతపండు పుల్లగా బాగుంటుందని చిటికెడు చింతపండు కూడా వేసాను. చూడాలి. ఇంకా ఈలోపు మా హస్బెండ్కి చపాతీ, ఆఫ్టర్నూన్ చేసిన బ్రాకలీ కర్రీ పెట్టేసాను. తర్వాతకి రైస్తో అయితే తినేస్తారు. ఫుల్ డే ఇది ఫ్రెండ్స్ మాదైతే.